హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ వ్లాగ్స్. ఏందది ఎస్ఎస్ వ్లాగ్స్. నమస్తే అండి అందరికి. ఎట్లుంటారు? మంచిగా ఉండరా? నేనైతే అబ్బా సూపర్ ఉన్నా, మస్తున్నా. వచ్చేసిన రెండో వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. ఏంది అనుకుంటారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, మస్తు ఉంటది. ఏందో బాల్స్ లెక్క కనబడుతున్నాయి అనుకుంటారా? తెలుసా ఏందో అది? మీకు చేసినరా ఎప్పుడన్నా? తెలియాలంటే ఏం చేయాలి? నేను చెప్పాలి. ఉంటదబ్బా. నేనైతే ఒక్కసారి ఫస్ట్ సారి చేసి తిన్నప్పుడే అబ్బా అనిపించింది. అంత సూపర్ ఉంటది. సూపర్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో క్యాబేజీ పకోడా బాల్స్ ఈరోజు మనం చేసే వీడియో వచ్చేసి. ఒక్కసారి చేసుకోండి, తినండి, తిని కమెంట్ చేయండి ఎట్లుందో చెప్పండి. ఇది దీన్ని ఒక్కసారి ట్రై చేసిండ్రంటే అబ్బా ఏం చెప్పింది అక్క, మస్తున్నాయి అంటారు. అంత సూపర్ ఉంటది. సో అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాబేజీ అట్లా కట్ చేసుకోవాలి. నేను నలుగురికి సరిపోయేంత చేసినబ్బా. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోండి. ఎక్కువ పెద్ద సైజు క్యాబేజ్ తీసుకొని కీమ కొట్టుకోవాలి. దాన్ని కొట్టుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలు వేసుకోవాలా. వేసుకొని అస్సలు నిజంగా చెప్తున్నా కదా, ఎంత సూపర్ ఉంటాయి అంటే వర్షం పడుతున్నప్పుడు చేసుకొని తినాలి. సాస్ లో ముంచుకొని తింటుంటే మనం తినేది పక్కన తినవాడాలబ్బా, అంత సూపర్ ఉంటాయి. దాన్ని గిన్నెలు ఎత్తుకున్న తర్వాత క్యాబేజీని అంత శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఏంది, మైదా పిండి వేసుకోవాలి. మళ్ళా చెప్తా అందులో వస్తలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం వేసుకున్నా? శనగపిండి వేసుకున్నా. తర్వాత ఏం వేసుకున్నా? బియ్య పిండి వేసుకున్నా. ఆ తర్వాత మైదా పిండి వేసుకున్నా. మొత్తం మళ్ళా చెప్తా, గుర్తుపెట్టుకోండి. నేను ఇవి వేసుకుంటాను కదా టేస్ట్ వచ్చేది. 3 అయినాయి. ఇప్పుడు ఏంది? 4. కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నా. మళ్ళా చెప్తున్నా, శనగపిండి, బియ్య పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్. ఇవి 4 వేసుకుంటేనే బాల్ లెక్కనే వస్తుంది, లేదంటే పకోడీ లెక్క వస్తుంది. 4 వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఓకే, కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఎంత సైజు మనం తీసుకునే క్యాబేజీ సైజ్ బట్టి ఉప్పు కారం కరెక్ట్ వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేసి ఖరాబ్ అయింది అక్క అనొద్దు, కారం ఎక్కువ వేసి కారమైన అక్క అనొద్దు. ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఎందుకోసం అని, మంచి ఫ్లేవర్ వస్తుంది. దానికోసం గరం మసాలాతోనే కొంచెం స్పైసీ మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్ లా ఇంత కరివేపాకు చుంచి వేసుకోవాలి. వేసుకున్నామా? కరివేపాకు వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్నాక ఒక్కటి మిగిలిపోయిందబ్బా. ఏంది అంటే గదే ఫుడ్ కలర్. మస్తు ఉంటది. అది వేసుకుంటేనే కదా ఎర్రగా కలర్ఫుల్ గా కనబడతాయి మనకు. సో వేసుకొని కలిపితే ముద్ద వస్తుందా? రాదు. అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ముద్ద రావాలంటే ఏం చేయాలి? గిన్నె నీళ్ళు పోయాలి. నీళ్ళంటూ మొత్తం దోశపిండి లెక్క నీళ్ళు పోసి దోశపిండి పట్టినట్టు చేసి వస్తలేదు అక్క అనొద్దు. కొన్ని నీళ్ళు పోసుకొని మనం పిండి ముద్ద చేసుకుంటే చేసుకోవాలి. గట్లా బాల్ రావాలబ్బా. బాల్ వచ్చి కింద పడితే గట్లా బాల్ లెక్కనే ఉండాల. అప్పుడే వచ్చినట్టు. ఆ తర్వాత ఇంత నూనె పెట్టుకొని స్టవ్ మీద గిన్నెల నూనె వేడైన తర్వాత బాల్ ని చేతులు ఎగరేసి నూనెలు వేయాలి. నూనెలు ఎగరేయకండ్రి, అర్థమైందా? చేతులు ఎగరేసి నూనెలు వేసుకుంటే అబ్బా ఆ వాసనకే తినాలనిపిస్తుంది. గట్లు వస్తే వాసనలు. మీడియం మంట మీద, మర్చిపోకండి, మీడియం మంట మీద 10 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది మనకు అవి కాలడానికి. ఫుల్ మంట పెట్టి జల్ది కావాలి తినాలి, వాసన మస్తు వస్తుంది అంటే మాత్రం బొగ్గ అయితే లోపల కాలది, గబ్బు ఉంటాయి. తినం గంత గబ్బు ఉంటాయి. సో మీడియం మంట పెట్టుకొని 10 నిమిషాల వరకు గట్ల బాల్ గిన్నెల పడుతుంటే బాల్ లెక్క టప్పు సౌండ్ రావాల. గట్ల సౌండ్ వచ్చేటట్టుగా మనం బాల్ అంత 10 నిమిషాలు టైం పడుతుంది అబ్బా అవి కావడానికి. అంత మీకు క్లియర్ గా కనబడాలని, మంచిగా కనబడాలని మెల్లగా వేస్తున్నా నేను. అట్లా బాల్ అంత కలర్ లో వచ్చినప్పుడు ఈ కలర్ వస్తాయి. సాస్ లో పెట్టుకొని ఉంటాయి చూడు, అబ్బా సూపరు. తినండి, చెయ్యండి, ఎట్లుందో చెప్పండి. సరేనా? వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్రిగా. సరేనా? నచ్చిందంటే. సరేనా? టాటా, బాయ్ బాయ్, మళ్ళీ వెళ్దాం.